హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి వేళ అన్ని పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. సో ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైనాట్ 175 అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేసినటువంటి గెలిచినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమందిని మార్పులు చేర్పులు చేస్తే, అంటే కొంతమంది నియోజకవర్గాలకు మారిస్తే కొంతమంది అభ్యర్థులను మారుస్తున్నారు. సో ఇదే క్రమంలో అందులో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అందరికీ తెలిసిందే. ఆయన గతంలోనే అనుకున్నారని, రాజమండ్రి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఈసారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి మరి వైసీపీ అధినేత జగన్ గారితో చాలా సందర్భంలో చెప్పినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మనం చూసిన రాజమండ్రి ఎంపీ సీట్ అయితే వైసీపీ గెలిచింది, కానీ రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ టీడీపీ పార్టీ గెలిచింది లాస్ట్ టైం. అంటే అంతటి జగన్ గారి ఊపులో కూడా, అంత గాలిలో కూడా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. రాజమండ్రి సిటీలోనేమో ఆదిభవాని గారు, రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి గారు గెలిచారు. సో ఇప్పుడు ఆ టీడీపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలపైన, ఆ నియోజకవర్గాలపైన జగన్ గారు దృష్టి పెట్టారు. అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మార్గాని భరత్ని రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తే అక్కడ ఆదిభవాని గారు బీసీ, ఇద్దరు బీసీల మధ్య పోరు ఉంటుంది, ఖచ్చితంగా గెలవడానికి స్కోప్ ఉంటుంది, అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అని చెప్పి ఒక ఆలోచన చేసి అక్కడ ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. అయితే మరి రాజమండ్రి ఎంపీగా ఎవరు పోటీ చేయబోతున్నారనే దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సినీ పరిశ్రమకు చెందినటువంటి నటుడు ఎవరైతే సుమన్ ఉన్నారో చాలా సందర్భాల్లో జగన్ గారి పరిపాలనకు సంబంధించి కానీ, జగన్ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి కానీ, అదేవిధంగా నాడు నేడు స్కూళ్ళకు సంబంధించి కానీ చాలా సందర్భాలను పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. గతంతో కంపేర్ చేస్తే జగన్ గారి నిర్ణయాల వల్ల పేదలకు చాలా మేలు జరుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఏమన్నా ఎంట్రీ ఇవ్వబోతున్నారా, మరి వైసీపీలో చేరబోతున్నారా, లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్తారా, లేదా బీజేపీలోనే, రకరకాల చర్చలు నడిచాయి. సో ఫైనల్గా అయితే ఆయన రాజమండ్రి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆయనను పోటీ చేపిస్తే ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుందనే కోణంలో వైసీపీ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అని సినీ గ్లామర్ కూడా ఉంది కాబట్టి మనకు పనికొస్తుందనే ఒక ఆలోచన కూడా మరి వైసీపీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీ పెద్దలు ఎవరైతే ఉంటారో వారు సుమన్ గారితో మాట్లాడినట్టుగా మనకు అందుతున్న సమాచారం. సో మరి ఫైనల్గా అయితే ఇంకా అంటే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ ఖచ్చితంగా రాజమండ్రి సిటీ నుంచి ఆయన పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చే మనకు ప్రధానంగా వినిపిస్తుంది. సో మరి ఆయన కనుక జగన్ గారు తీసుకున్నటువంటి మార్పులు చేర్పులు, అభ్యర్థుల మార్పుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తాయనేది మాత్రం చూడాలి. ఒక విధంగా అయితే రాజమండ్రి అక్కడ బీసీలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి జగన్ గారు చెప్తున్నటువంటి క్రమంలో మరి ఇది పాజిటివ్గా మారే అవకాశం ఉందనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఒకవేళ పోటీ చేస్తే కనుక అక్కడ ఎంపీగా సుమన్ గారు పోటీ చేసి రాజమండ్రి సిటీ నుంచి మరి మార్గాని భరత్ గారు పోటీ చేస్తే మరి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మాత్రం ఎలక్షన్ తర్వాతే తేల్చే అవకాశం ఉంది. మరి జగన్ గారి నిర్ణయాలు ఇంకా ఏ విధంగా ఉంటాయి, ఇంకా సినీ పరిశ్రమలో నుంచి ఇంకా ఎలాంటి మద్దతు వస్తుంది, ఇంకా ఎవరెవరిని మరి పోటీలకు దింపుతారనేది మాత్రం ఆసక్తిగా మారింది.